సృష్టికర్త అయిన దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. మా ఇదిగో వాక్యము ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో దీవించి ఆశీర్వదించుడు గాక. ఆమేన్. ఈరోజు వాక్య సందేశంలోకి వెళ్ళే ముందు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని వాక్యానికి లైక్ చేసి షేర్ చేయండి. దేవుని యొక్క దీవులు మీ మీద సదా నిలుచునుగాక. ఆమేన్. ఇక ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే ప్రియ సహోదరులారా, దేవుడు తోడే ఉన్నాడు అన్న అంశం బట్టి మనము జీవ గ్రంథం నుంచి అనేకమైన మాటలు మనం విన్నాం. ఈరోజు నేర్చుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఎవరికి ఎలా తోడే ఉన్నాడు అని చూస్తే ప్రియ సంగమా, ఆది నుంచి కూడా, అంటే ఈ భూమి మీద దేవుడు మనుషుల్ని పుట్టించిన దినం నుంచి ఇదిగో నేటి వరకు సజీవుడు ఉన్న మనందరికీ కూడా ఆయన తోడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఈ వాగ్దానము మన పూర్వీకులైన వారికి దేవుడు ఇచ్చాడు. నాటి సేవకులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, భక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సర్వాధికారి తండ్రి ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కూడా మనకు తోడే ఉన్నాడు. గత కాలంలో నువ్వేదైతే పొందుకోలేకపోయావో, ఏదైతే నీ వద్దకు రాలేకపోయిందో, ఇదిగో ఈరోజు నీతో మాట్లాడుతున్నారు దేవుడు. నేను నీకు తోడే ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆది నుంచి కూడా దేవుడు చెప్తున్న మాటే. ఎందుకంటే నాటి మన పూర్వీకులందరికీ తోడే ఉన్న దేవుడు ఈరోజు నీకు నాకు కూడా తోడే ఎందుకున్నాడు కాకుంటే, మనము భయపడుతుంటాము, దిగులు పడుతుంటాము, నిరాశలోకి వెళ్ళిపోతుంటాము, ఆలోచనలోకి వెళ్ళిపోతుంటాము, నిరాశలే బాధపడుతుంటాము. అప్పుడు మనం అనుకుంటాం దేవుడు నాకు తోడే లేడేమో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క తండ్రి అయినటువంటి యాకోబు అదే అనుకున్నాడు. తల్లిని మోసగించి, తల్లి యొక్క మాట ఆలకించి, తండ్రిని మోసగించి, అన్నీని మోసగించి, అన్నీకి భయపడి, తండ్రికి భయపడి ఎక్కడో చాలా దూరం వెళ్ళిపోయి ఒక కొండ మీద ఆయన నిద్రిస్తున్నాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే తల్లి యొక్క మాట విని, దెబ్బక యొక్క మాట విని ఆయన మోసగించాడు కనుక భయం వేసింది. అప్పుడు వెళ్ళిపోయి ఆ కొండ మీద పడుకొని పడుకున్న సమయంలో అతనికి వచ్చిన స్వప్నంలో చూసి ఉదయాన్నే లేచాను అనుకున్నాడు. నాకెవ్వరు తోడలేదు అనుకున్నాను, నన్ను ఎవరు గమనించట్లేదు అనుకున్నాను, నా జీవితం ఏంటని అనుకున్నానే. కానీ ఈ స్థలం మందు దేవుడు నాకు తోడే ఉన్నాడని చెప్పిన మాట మనకి ఆది కాండంలో మనం చూసుకుంటాం 32 అధ్యాయం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రతి సంగమా, ఆనాటి మన పూర్వీకులందరికీ తోడే ఉన్న దేవుడు ఈరోజు నీకు నాకు అన్ని విషయాల్లో తోడే ఉన్నాడు. ప్రతి సంగమా, మనం ఇష్టపడి ఒక కన్యకను వివాహం చేసుకుంటాం, ఇష్టపడి యవనస్తుని వివాహం చేసుకుంటుంది. కానీ ఈ తోడు ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే మానవుడు ఒంటరిగా వస్తాడు, ఒంటరిగా వెళ్ళిపోతాడు. మానవునికి జీవిత యాత్ర ఇది. వాడు ఒంటరిగానే వస్తాడు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఒంటరిగానే వెళ్ళిపోతారు. ఈ మధ్యలో కొన్ని బంధాలు అనుబంధాలు ఏర్పాటు చేసుకుంటాం. అది ఎంతకాలం నీతో ఉంటుంది బంధం అనుబంధం అన్నది చెప్పలేము. కానీ జీవం గల దేవుడు, జీవింపచేసిన దేవుడు, జీవిస్తున్న దేవుడు నిత్యము నాడు నేడు ఎప్పుడు కూడా మన తోడే ఉన్నాడని మనం దీని స్తోత్రం, హల్లెలూయా. నీ నమ్మకంతోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంటాడు. అందరూ కూడా స్తోత్రం చెప్పండి. దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ కూడా, ఎందుకంటే భయపడవలసిన పని లేదు. ఇక్కడ వాక్యం చూస్తే మోషే గారు అంటారు కదా, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయంలో 8వ వచనంలో సాటి ప్రవక్త అయిన వారికి ఈ మాట చెబుతుంటాడు. ఎవరు అంటే యెహోషువకి. ఎందుకంటే ఆయన అంటాడు, 2వ వచనం అంటాడు, ఇశ్రాయేలుతో, నాయనలారా
నాకు 120 సంవత్సరాలు వచ్చి వృద్ధుని అయిపోయింది కనుక ఇక నేను వెళ్ళలేను, రాలేను, కదలలేను. కనుక ఇదిగో దేవుడు మీకోసం ఏర్పాటు చేసిన మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన మాట మీరు వినండి. ఆయన కూడా దేవుడు ఆయనకు కూడా నాకు తోడై ఉన్నట్టు ఆయనకి తోడై ఉండి అన్ని విషయాలు నడిపిస్తాడని ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలు పెద్దలకు చెప్పిన మాట మనకు చూస్తూ ఉంటాం సంఘం 2వ వచనంలో. ఇక 8వ వచనంలోకి వచ్చేటప్పటికి అంటాడు కదా, యెహోషువతో చెప్తున్న మాటలు. యెహోషువతో చెప్తున్న మాటలు, నీ ముందర నడిచేవాడు దేవుడే, నీ ముందర నడిచేవాడు దేవుడే. ప్రియ సంఘం, ఈరోజు కూడా నీ ముందు, నా ముందు, మనందరి ముందు కూడా నడిచేవాడు దేవుడు ఒక్కడే, తండ్రి అని యెహోవే. ఆయనే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం చిన్న పిల్లలం కాదండి. చిన్నపిల్లలం అయితే మనం చేయి పట్టుకొని నడిపిస్తాం. చిన్నపిల్లలైతే మనము వారికి గోరుముద్దలు తినిపిస్తాం. చిన్నపిల్లలైతే వారికి అర్థమైనట్లుగా మనం బోధిస్తాం. మనం ఇంతవారు అయినా సరే ఇంకా దేవుడు ఏది తినిపిస్తున్నాడు మనకి? వాక్యం అనే ఆహారాన్ని తినిపిస్తున్నాడు. ఇంకా 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 మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మనకు తోడుగా వస్తున్నాడు. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ జ్ఞానాన్ని ఆయన నేర్పుతున్నాడు. తోడే ఉన్న దేవుడు వీడవాడు ఎడబాయిడు. అక్కడ అంటాడు కదా, నీ ముందు నడిచేవాడు యెహోవాయే, నీకు తోడేండును, నీవు భయపడొద్దు, దిగులు పడొద్దు, విస్మయం అందొద్దు. అంటే ఆశ్చర్యపడవద్దు, విసుకుపోవద్దు, ఆలోచన చేసుకో. దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడే ఉంటాడని యెహోషువకి ప్రజలందరూ ఎదుట చెప్పిన మాట అది. ఎందుకంటే అని అంటే నాకు 120 సంవత్సరాలు వచ్చేసింది కనుక నేను వృద్ధుని అయిపోయాను. ఇదిగో నాకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి అదంటే, యొర్దాను నది దాటి అవతలకి వెళ్ళకూడదని. మోషేని ఎందుకు తన ఇంటి అంతట్లో కూడా నమ్మకమైన వాడుగా ఉంచాడు దేవుడు అంటే, ఆయన పిలుపు అందుకున్న దగ్గర నుంచి, అంటే సేవలోకి పిలుపు అందుకున్న దగ్గర నుంచి కడ వరకు కూడా ఇంచుమించుగా మోషే గారు ఏ సంవత్సరంలో ఆయన దగ్గరికి వచ్చాడు తెలుసా? 80 సంవత్సరాల వయసులో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 80 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు ఆయన ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలు తన మామ దగ్గర ఉన్నాడు. 40 సంవత్సరాలు దేవుని యొక్క పనిలో ఉన్నాడు ఆయన. అప్పుడు అంటున్నాడు, నాయనా ఇంకా నాకు ఓపిక లేదు వెళ్ళడానికి రావడానికి. కనుక ఇదిగో నీకొక సేవకుని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన మాట మీరు విన్నానని అతనితో చెప్తున్నాడు. ఏమనంటే, నీవు భయపడవలసిన పని లేదు. యెహోషువ నాకు తోడే ఉన్న దేవుడు, నా పూర్వీకులకు తోడే ఉన్న దేవుడు, నా పూర్వీకులను నడిపించిన దేవుడు, నన్ను నడిపించిన దేవుడు, ఇదిగో నిన్ను నడిపిస్తాడు కనుక నీవు దిగులు పడొద్దు, భయపడొద్దు అని 1కి 10 సార్లు చెప్పినట్టుగా అక్కడ మనం చూస్తుంటాం. దేని స్తోత్రం కలుగుడు కాక. ఆమేన్, హల్లెలూయా. ఓ క్రైస్తవులారా, ఈరోజు మనం భయము నిజమే. ఎందుకంటే ఏ కుటుంబంలో చూసినా, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను వాక్య సందేశంలో, ఏ కుటుంబంలో చూసినా కలతలు, కన్నీళ్ళు, వేదనలు, శోధనలు, గొడవలు, గోళ్ళు, అప్పులు, బాధలు, రోగాలు అన్నీ కూడా మనల్ని చుట్టుముట్టినప్పుడు మరి భయమైదా? ఖచ్చితంగా భయం వేస్తుంది. కానీ దేవుడి వాక్కు మనతో మాట్లాడుతుంది. దేవుడి యొక్క వాక్కు మనతో మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఇచ్చాడండి మోషేకి వాగ్దానం అంటే, నిర్గమకాండం 3:12 అంటాడు, మోషే నేను నీకు తోడే ఉంటాడు, నిశ్చయముగా నేను తోడే ఉంటానన్నాడు. ఖచ్చితంగా, నిశ్చయము అన్న పదానికి ఖచ్చితంగా అని అర్థం. నేను తోడే ఉంటాను కనుక నీకు భయపడవలసిన పని లేదు అని నిర్గమకాండంలో ఇచ్చిన వాగ్దానము. ఇక్కడ మోషే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయానికి వచ్చినప్పటికీ యెహోషువ చెప్తున్నాడు. అదే మాట దేవుడు కూడా యెషయాకు కూడా చెప్పాడు, భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడే ఉన్నాను. ఈరోజు మనకి చెప్తున్నాడు. ఆరాధిస్తున్న ఓ ఆరాధికుడా, ఆలయంలో ఉన్న ఓ క్రైస్తవులారా, మనందరికీ చెప్తున్నాడు. కానీ భయం మనల్ని విడిచి వెళ్ళిపోవాలంటే, దిగులు మనల్ని విడిచి వెళ్ళిపోవాలంటే ఏం చేయక్కర్లేదు. నీ హృదయం నిండా దేవుని స్మరిస్తూ, ఇదిగో ఆయన నాకు ఈ కష్టం వచ్చింది కనుక దీన్ని తీసేవాడు నీవే,
ఈ కష్టాన్ని భరించగలిగిన శక్తి నాకు దయచేయి. ఈ కష్టాన్ని జయించగలిగిన శక్తి నాకు దయచేయి. ఈ కష్టంలో నుంచి బయటపడే మార్గం నాకు చూపించు అని ప్రార్థన చేసుకుంటాను. ఖచ్చితంగా చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు. నువ్వు దేనికైతే ఆలోచిస్తున్నావో, దేనికోసమైతే నువ్వు విచారణ చేస్తున్నావో, దేనికోసమైతే నువ్వు భయపడుతున్నావో, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో దేవుడు అభయం ఇస్తున్నాడు. నా కుమార్తెలారా మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు అని ఆనాడు ప్రవక్తలందరికీ ఇచ్చాడు, సేవకులందరికీ ఇచ్చాడు, భక్తులందరికీ ఇచ్చాడు. ఈరోజు మనందరికీ ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన అంటాడు, ఉన్నవాడిని అనువాడుని అంటాడు నిర్గమకాండంలో. ప్రభా నీవెవరవని మరి ఐగుప్తు రాజు అడిగితే నేనేం చెప్పను అంటే ఆయన అంటాడు, ఉన్నవాడును అనువాడును అని చెప్పమంటాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పుట్టిన మనము ఆదిలో లేము, అంతవరకు ఉండము, మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతాం. కానీ ఆయన అప్పుడు ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు, ఎప్పుడూ ఉన్నవాడే. కావున ప్రియ సహోదరులారా, ఆయన చేతిలో మనం ఉన్నాం కనుక కష్టాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, వ్యాధులు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, అప్పులు వస్తుంటాయి, రోగాలు వస్తుంటాయి, ఎన్నో 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 కలుగుతూ ఉంటాయి. కానీ దేవుడి మీద మనం ఆనుకుంటే, దేవుని యొక్క మాట వింటే అని అంటున్నాడు, భయపడొద్దు, దిగులు పడొద్దు అని ఆనాడు ఆ ప్రవక్తలకు ఇచ్చిన వాగ్దానము ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మనందరికీ ఇస్తున్నాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే ఆయనను ఖచ్చితంగా నమ్మాలి. ఆయన మాటలో మనం ఆయన మార్గంలో ఖచ్చితంగా మనం నడవాలి. అప్పుడు నీ భయాన్ని, నీ దిగులును, నీ చింతను, నీకేదైతే ఆవరించి ఉందో, నీ శరీరాన్ని, నీ మనసుని, నీ కుటుంబాన్ని ఏదైతే ఆవరించి ఉందో దాని దేవుడు ఒక్కొక్కటిగా తీసేస్తుంటాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, వాక్యం వింటున్న మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఆయన కనికరం మీ అందరి మీదకి కలుగును గాక. ఎందుకంటే దీవించేవాడు ఆయనే, ఆశ్చర్య కార్యాలు చేసేది ఆయనే, సంతోషపరిచేది ఆయనే, సమాధానం ఇచ్చేది ఆయనే కనుక ఇదిగో దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆలయంలో కూర్చొని ఆరాధిస్తున్నా, గృహాల్లో కూర్చొని ఆరాధిస్తున్నా, మీరు ఏర్పాటు చేసుకుని మీ స్థలాల్లో కూర్చొని ఆరాధిస్తున్న మీకు ఇదిగో ఈ అభయం ఇస్తున్నాడు. దిగులు పడకు, భయపడకు, చింతించకు అని చెప్పిన ఈ వాగ్దానాన్ని మనము నమ్ముదాము. ఆయన వద్దకు మనం వెళదాము, దేవునికి లోబడుదాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం అంటాడు, మీరు దేవుడికి ముందుగా లోబడండి. 6-7 వచనాల్లో దేవుడికి మీరు లోబడండి, దేవుడి దగ్గర రండి, అప్పుడు దేవుడు మీ దగ్గరికి వస్తాడు. అప్పుడు మీరు అపవాదం జయించే శక్తిని మీకు ఇస్తాడు అని యాకోబు గారు రాసిన పత్రికలు మనం చూస్తాము 4వ అధ్యాయంలో. ప్రియ సహోదరులారా, ఇవేమీ చేయకుండా ప్రభువా నాకు న్యాయం జరగలేదు, నీవు ఆయన తట్టు తిరగకుండా నాకు అన్యాయం జరిగింది, ఆయన మాట వినకుండా ఇదిగో నేను ఎలాగున్నానంటే ఏమో దేవుడు చేస్తాడో లేదో ఆయన చిత్తం. చేస్తాడని చెప్పలేము, చేయలేడని చెప్పలేము. కావున ప్రియ సహోదరులారా, వాక్యాన్ని వింటున్న మీరు శ్రద్ధతో ప్రభా నిజం ఇదిగో ఆనాడు మా పూర్వీకులైనటువంటి వారందరికీ ఇచ్చిన అభయం ఇదిగో మరలా మాకు ఇస్తున్నా కనుక తండ్రి నాలో దిగులుంది, నాకు భయం ఉంది కనుక నీవు నాకు తోడే ఉన్నా నన్ను వాగ్దానం ఇచ్చిందేవా, నన్ను కడ వరకు నడిపించంటే మన బ్రతుకు దినమంతా కూడా ఆయన మనల్ని నడిపించి ఆయన మార్గంలో నడిస్తే కృపాక్షేమములు మనకి, ఆశ్చర్య కార్యాలు మన గృహంలో, వింత కార్యాలు మన బిడ్డలకు ఆయన చేస్తాడని నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కావున ఏ విషయంలో కూడా భయపడవలసిన పని లేదు, ఏ విషయంలో కూడా దిగులు పడవలసిన పని లేదు. అనారోగ్యంతో ఉన్నాము, బాధల్లో ఉన్నాము, కష్టాలు ఉన్నాము. ప్రభా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు, నీ చిత్తమైతే నా పాపాన్ని క్షమించి నాకు తోడే ఉండు అంటే వెంటనే దేవుడు ఏం చేస్తాడు? కనికర సంపన్నుడు, సమాధానకర్త కనుక మనకు సమాధానం పంపిస్తాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో. కావున ప్రియ సహోదరులారా, ఈ మాటలు వింటున్న మీలో పరివర్తన కలిగించుకోండి, మారు మనసు పొందండి, ఆయన నిజమైన దేవుడని నమ్మండి కడవరకు. అప్పుడు ఆయన చేసే అద్భుత కార్యాలు మీ కళ్ళకు కనిపిస్తాయి, చెవులకు వినిపిస్తాయి, హృదయానికి ఆకర్షణగా ఉంటాయని తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి వందనం నాయన,
ఈ సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నిజమే తండ్రి, ఆనాడు ఆ పూర్వీకులైన వారందరికీ, నీ భక్తులైన వారందరికీ, నీ ప్రవక్తులైన వారందరికీ, నీ సేవకులైన వారందరికీ, నీ యాజకులైన వారందరికీ ఇచ్చిన అభయం ఇదిగో తండ్రి ఈరోజు మాకు ఇస్తున్నావు కనుక అయ్యా, ఇంకా మేము భయం అనే గుప్పెట్లో ఉన్నాము, దిగులనే తండ్రి విచారణలో ఉన్నాము తండ్రి. నా ప్రభు అశాంతాన్ని తండ్రి చెట్టు కింద మేము ఉన్నాం కనుక మమ్మల్ని తండ్రి మీరే జ్ఞాపకం చేసుకొని అయ్యా, మీరే మాకు తోడే ఉండి అవన్నీ కూడా మా నుంచి తొలగించి అయ్యా తండ్రి, మా ముందర నడుస్తున్న దేవ నీ వెనకాల నడిచే భాగ్యం మాకు కలుగు చేసి అయ్యా, నీ వాక్యానికి తండ్రి నాన్న తండ్రి మేము వినిలాగును వాటి ప్రకారంగా జీవించలాగును తండ్రి మమ్మల్ని దీవించమని ఆరాధిస్తున్న మమ్మల్ని, నన్ను స్తుతిస్తున్న మమ్మల్ని అయ్యా తండ్రి నా ప్రభని ప్రతిగానాలు చేస్తున్న మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని. ఆనాడు నా ప్రభ యాకోబుని జ్ఞాపకం చేసుకున్నాం, అయ్యా అబ్రహాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, ఇస్సాకుని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని నీ నామాన్ని కనపరుచుకుని కార్యం చేయమని క్రీస్తు నామంలో ప్రార్థనలు అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకు మరొకసారి ప్రభు నామమున వందనాలు. సర్వాధికారి తండ్రి మిమ్మల్ని సదా దీవించును గాక. ఆమేన్.